హాయ్! పైథాన్ ప్రోగ్రామ్స్ అంటే కేవలం లెక్కలు చేసే మెషీన్లు అనుకుంటున్నారా? అస్సలు కాదు, అవి మనతో మాట్లాడగలవు. మరి ఈరోజు ఒక ప్రోగ్రామ్ మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తుందో తెలుసుకుందాం. ఇది కోడింగ్లోనే చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇన్పుట్ మరియు అవుట్పుట్. అసలు ఆలోచించారా ఎప్పుడైనా? ఒక ప్రోగ్రామ్ నిజంగా ఉపయోగపడాలి అంటే దానికి రెండు పనులు ఖచ్చితంగా తెలియాలి. ఒకటి, మన దగ్గర్నుంచి సమాచారం తీసుకోవడం, దాన్నే ఇన్పుట్ అంటాం. రెండు, మనకు రిజల్ట్స్ చూపించడం, అదే అవుట్పుట్. ఈ రెండింటి మధ్య జరిగే సంభాషణే ప్రోగ్రామింగ్కి అసలైన ప్రాణం పోస్తుంది. సరే, మొదటగా ఒక ప్రోగ్రామ్ మనతో ఎలా మాట్లాడుతుందో చూద్దాం. దీనికోసం పైథాన్లో ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ప్రింట్ ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రోగ్రామ్ యొక్క గొంతు అన్నమాట. ప్రింట్ ఫంక్షన్ చాలా సింపుల్. మనం దానికి ఏమిస్తే అది దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఉదాహరణకి ప్రింట్ హెలో వరల్డ్ అని రాశారనుకోండి, అవుట్పుట్లో హెలో వరల్డ్ అని కనిపిస్తుంది. ఇది అచ్చం ప్రోగ్రామ్కి ఒక మెగాఫోన్ ఇచ్చినట్లే. మనం దానిలో ఏది చెబితే అది బిగ్గరగా అందరికీ వినిపిస్తుంది. ప్రింట్ కేవలం ఒక్క ఐటెంనే కాదు, ఒకేసారి చాలా విషయాలను కూడా చూపించగలదు. ఇక్కడ చూడండి, ఏ మరియు బి అనే రెండు వేరియబుల్స్ని కామాతో వేరుచేసి ప్రింట్కి ఇచ్చాం. అప్పుడు పైథాన్ ఏం చేసిందంటే వాటి మధ్య ఆటోమేటిక్గా ఒక స్పేస్ని యాడ్ చేసింది. ఇది దాని డిఫాల్ట్ బిహేవియర్ అన్నమాట. కానీ మనకు ఆ డిఫాల్ట్ స్పేస్ వద్దు అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, మనం ఆ సెపరేటర్ని మార్చేయొచ్చు. సెప్ అనే ఒక స్పెషల్ పారామీటర్ని ఉపయోగించి ఐటమ్స్ మధ్యలో ఏమొస్తుందో మనమే డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం సెప్ = 3 హైఫన్స్ అని ఇచ్చాం. వెంటనే అవుట్పుట్లో నంబర్ల మధ్య 3 హైఫన్లొచ్చాయి. భలే ఉంది కదా! సాధారణంగా ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత కర్సర్ ఆటోమేటిక్గా కొత్త లైన్కి వెళ్ళిపోతుంది. కాని ఎండ్ పారామీటర్తో మనం దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ స్పేస్ అనివ్వడం ద్వారా మనం పైథాన్కి ఏం చెప్తున్నామంటే, హే, ఈ లైన్ చివర కొత్త లైన్కి వెళ్లకు, బదులుగా ఒక స్పేస్ ఇవ్వు చాలు అని. ఇది అచ్చం ఒకే వాక్యాన్ని 2 భాగాలుగా చెప్పడం లాంటిదే. మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టకుండా జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేయడం లాంటిదనమాట. కొన్నిసార్లు మన అవుట్పుట్ని ఇంకాస్త నీట్గా ఫార్మాట్ చేయాలనుకుంటాం. అప్పుడే ఈ ఎస్కేప్ సీక్వెన్సులు మనకు బాగా ఉపయోగపడతాయి. ఇవి స్ట్రింగ్ లోపల ఉండే స్పెషల్ కమాండ్స్ లాంటివి. ఉదాహరణకు /n అని రాస్తే పైథాన్ దాన్ని ఒక కొత్త లైన్గా అర్థం చేసుకుంటుంది. అంతేగాని /n అని అక్షరాల ప్రింట్ చేయదు. అందుకే ఇక్కడ లైన్ 1 తర్వాత అవుట్పుట్ కొత్త లైన్లో స్టార్ట్ అయింది. సరే, ఇప్పటిదాకా మన ప్రోగ్రామ్కి మాట్లాడడం ఎలాగో నేర్పాం. కానీ ఒక మంచి సంభాషణ అంటే ఇద్దరు మాట్లాడాలి కదా. వినడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ మన మాట ఎలా వింటుందో చూద్దాం. దీనికోసం మన దగ్గర ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. దీన్ని ప్రోగ్రామ్ యొక్క చెవులు అని చెప్పొచ్చు. ఇన్పుట్ ఫంక్షన్ పనిచేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్. మన కోడ్లో ఈ ఫంక్షన్ ఎక్కడ కనిపించినా ప్రోగ్రామ్ అక్కడికక్కడే ఆగిపోతుంది. అది యూజర్ కీబోర్డ్ నుంచి ఏదైనా టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కే వరకు ఓపికగా ఎదురుచూస్తుంది. యూజర్ ఎంటర్ నొక్కగానే టైప్ చేసిన ఆ డేటాని తీసుకుని ప్రోగ్రామ్కి అందిస్తుందన్నమాట. ఒకవేళ మనం ఇన్పుట్ ఫంక్షన్ని ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది? స్క్రీన్ మీద ఓ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుందంతే. యూజర్కి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ప్లీజ్ ఎంటర్ యోర్ నేమ్ లాంటి ఒక ప్రాంప్ట్ మెసేజ్ ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల యూజర్కి ఏం ఇన్పుట్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పటిదాకా అంతా చాలా సింపుల్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది కదా. కానీ ఈ ఇన్పుట్ ఫంక్షన్కి ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఈ విషయం తెలియకపోతే చాలామంది కొత్త ప్రోగ్రామర్లు ఇక్కడే తప్పు చేస్తారు. ఇంతకీ ఆ రహస్యమేంటో ఇప్పుడు బయటపెడతాం. ఒక చిన్న ప్రశ్న. ఒక ప్రోగ్రామ్ యూజర్ దగ్గర్నుంచి 3 మరియు 6 అనే 2 నంబర్లను తీసుకుని వాటిని కలపడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? చాలా సింపుల్ ప్రశ్నలా ఉంది కదూ. యూజర్ ఒకసారి 3 ఇంకోసారి 6 ఇస్తే వాటిని కలిపితే రిజల్ట్ ఏమొస్తుంది? 9 అనే కదా అనుకుంటున్నారు. సరే, చూద్దాం అసలేం జరుగుతుందో. ఇదిగోండి మన కోడ్. చాలా సింపుల్. యూజర్ నుంచి 2 నంబర్లు తీసుకుంటున్నాం. వాటిని num1 మరియు num2 వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆ రెండింటినీ కలిపి రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. 9 కాదు, 36. షాకయ్యారా? మనం ఊహించిందానికి ఇది కంప్లీట్గా ఆపోజిట్. మనం గణితం చేయమంటే పైథాన్ వాటిని పక్కపక్కన అతికించేసింది. ఎందుకు? దీని వెనుక చాలా ముఖ్యమైన కారణముంది.
ఇక్కడే ఆ సీక్రెట్ బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఫంక్షన్ ఎల్లప్పుడూ డేటాని ఒక స్ట్రింగ్గా మాత్రమే ఇస్తుంది. పైథాన్ దృష్టిలో ఇన్పుట్ నుంచి వచ్చేది ఏదైనా సరే అది ఒక టెక్స్ట్. మీరు 3 అని టైప్ చేసినా సరే అది దాన్ని ఒక నంబర్లా కాకుండా 3 అనే ఒక అక్షరంలాగే చూస్తుంది. అందుకే అది నంబర్లని కలపలేకపోయింది. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ప్లస్ సింబల్ స్ట్రింగ్స్తో పనిచేసినప్పుడు వాటిని అతుకుతుంది. దీన్నే కాన్కాటినేషన్ అంటాం. అందుకే 3 మరియు 6 కలిసి 36 అయ్యాయి. అదే ప్లస్ సింబల్ ఇంటిజర్స్ అంటే నంబర్లతో పనిచేసినప్పుడు అది మామూలు మ్యాథమెటికల్ ఎడిషన్ చేసి 9 అనే రిజల్ట్ ఇచ్చింది. ఓకే, ప్రాబ్లమేంటో మనకు క్లియర్గా అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్తో మనం నిజమైన లెక్కలు ఎలా చెయ్యాలి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. పరిష్కారం చాలా సింపుల్. ఒక చిన్న టెక్నిక్ వాడాలి. దాన్నే టైప్ కన్వర్షన్ అంటాం. 3 స్టెప్స్లో దీన్ని పూర్తి చేయొచ్చు. ఫస్ట్, ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడి యూజర్ నుంచి స్ట్రింగ్ని తీసుకోండి. సెకండ్, ఇంట్ అనే ఫంక్షన్ వాడి ఆ స్ట్రింగ్ని ఒక నంబర్గా మార్చండి. థర్డ్, ఇప్పుడు ఆ నంబర్తో మీకు కావలసిన ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా చేయొచ్చు. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. అయితే ఈ టైప్ కన్వర్షన్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఫ్లోట్ నుంచి ఇంటిజర్కి మార్చేటప్పుడు. ఇది అచ్చం ₹1.50 కేవలం ₹1గా మార్చినట్లు. మీరు ఇంట్ 3.14 అనిస్తే ఆ .14 పోయి కేవలం 3 మాత్రమే మిగులుతుంది. అంటే కొంత డేటా లాస్ అవుతుంది. కొన్నిసార్లు ఇది ఓకే, కాని కొన్నిసార్లు ఆ డెసిమల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ముఖ్యం కావచ్చు. సో జాగ్రత్త. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ప్రింట్ మరియు ఇన్పుట్ అనే ఈ 2 ఫంక్షన్లు ఎంత ముఖ్యమైనవో చూశాం. ఈ 2 ఒక ప్రోగ్రామ్ని కేవలం ఒక క్యాలిక్యులేటర్లా కాకుండా మనతో మాట్లాడే ఒక ఇంటరాక్టివ్ టూల్గా మారుస్తాయి. ఈ ఒక్క వాక్యం మనం ఈరోజు నేర్చుకున్న దానికి పర్ఫెక్ట్ సమ్మరీ. ప్రింట్ మన ప్రోగ్రామ్కి గొంతిస్తుంది, ఇన్పుట్ దానికి చెవులిస్తుంది. అవుట్పుట్ కోసం ప్రింట్, ఇన్పుట్ కోసం ఇన్పుట్. ఈ రెండింటితో మన ప్రోగ్రామ్స్ మనతో ఒక నిజమైన సంభాషణను మొదలు పెట్టగలవు. ఇప్పుడు ఆలోచించండి, మీ ప్రోగ్రాంకి మాట్లాడే శక్తి, వినే శక్తి 2 వచ్చాయి. అది కేవలం ఒక కోడ్ కాదు, మీతో సంభాషించగల ఒక పార్ట్నర్. మరి కొత్త శక్తితో మీ ప్రోగ్రాం ఏ సంభాషణను ప్రారంభిస్తుంది?